శనివారం యాదగిరిగుట్ట పట్టణంలో తెలంగాణ స్టేట్ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ వారు ఏర్పాటు చేసిన గోడపత్రిక పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బి లైలయ్య ముఖ్య అతిథిగా హాజరై గోడపత్రిక పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడారు. యాదగిరిగుట్ట పట్టణంలో తెలంగాణ స్టేట్ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ వారు ఏర్పాటు చేసిన గోడపత్రిక పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బి లైలయ్య ముఖ్య అతిథిగా హాజరై గోడపత్రిక పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే బి లైలయ్యని అసోసియేషన్ వారు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బి లైలయ్య మాట్లాడుతూ సీనియర్ సిటిజన్స్ సమాజానికి అమూల్యమైన సేవలు అందించారని అన్నారు. వాళ్ళ అనుభవం, జ్ఞానం యువతకు మార్గదర్శకంగా ఉంటుందన్నారు. వృద్ధాపంలో వాళ్లకు అండగా నిలవాలని, కనిపెంచిన బిడ్డల్ని కంటికి రెప్పలా కాపాడి ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి పిల్లల్ని ప్రయోజకుల్ని చేశారన్నారు. అలాంటి వారిని కంటికి రెప్పలా కాపాడుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా ఆవిష్కరించిన గోడపత్రిక పోస్టర్లో సీనియర్ సిటిజన్స్ని ఇబ్బందులకు గురి చేస్తే ఎన్ని సెక్షన్ ఉన్నాయో వాటిని ఈ పోస్టర్లో చూపించడం జరిగిందన్నారు. సీనియర్ సిటిజన్ కు మేము అండగా ఉన్నాం, మేము భరోసా ఉన్నాం. మీ పిల్లలు ఏమైనా మీ పట్ల అలసత్వం వహించినా, ఏవైనా మిమ్మల్ని దూరం పెట్టినా మా అసోసియేషన్ ద్వారా మిమ్మల్ని ఆదుకుంటామని చెప్పి ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి భారతదేశంలో మొట్టమొదటిగా తెలంగాణలో 33 జిల్లాల్లో ఈ సీనియర్ సిటిజన్ ఏర్పాటు చేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుసు. ఇలా ఇంత మంచి కార్యక్రమం మా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మణ స్వామి సన్నిధిలో స్వామివారి ఆశీర్వాదంతో నిర్వహించిన సభకు మా పెద్దలు, మా గురువులు, మా చెప్పినటువంటి మా గురువుల అక్కడలు నరసింహారావు గారు, అదేవిధంగా రాబో నర్సయ్య గారు గుర్తించి 2007లో అదేవిధంగా 2011లో సీనియర్ సిటిజన్లు అందరూ కూడా హక్కులు ఉండాలి. వాళ్లకు గత మీ సర్వీస్ అంతా కూడా ప్రజానికానికి కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్న ప్రజలకు కావచ్చు, ఈ తెలంగాణ నుండి మానవ పల్లెల్లో కూడా ఉద్యోగరీత్యా కానీ, అవసరమైతే వ్యాపారరీత్యా కానీ, బిజినెస్ రీత్యా కానీ మీ సేవలు తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా సీనియర్ సిటిజన్ అయిన తర్వాత మిమ్మల్ని కూడా అదే సౌకర్యంగా మీరు అందరినీ ఒక వేదిక ద్వారా మీకు రావాల్సినటువంటి హక్కులు మీ కుటుంబంలో మీ పిల్లలు కూడా మిమ్మల్ని క్రమశిక్షణగా ఒక బాధ్యతగా చూసుకోవాల్సిన బాధ్యతను గుర్తెరిగి ఎవరైనా గ్రామాలలో విస్మరించినా వాళ్ళకు కనిపింపు కావాలని చెప్పి పెద్దలు బ్యానర్ ద్వారా ఈ 12 మా తెలంగాణ ప్రతి గ్రామంలో ఆ బ్యానర్ ద్వారా సీనియర్ సిటిజన్ మనోధైర్యాన్ని కల్పించడానికి ఒక బ్రోకర్ కార్యక్రమం చేస్తున్నారు. ఈ మంచి కార్యక్రమం మీకు చట్టం కూడా ఉంది. ఎవరైతే తల్లిదండ్రులు విస్మరించిన పిల్లలు కూడా తప్పకుండా శిక్షార్హులుగా వాళ్ళకు ఉన్నటువంటి ఆ సెక్షన్ లో ప్రతి గ్రామాల్లో తెలియజేస్తే దానికి భయపడి కాబట్టి కొంతమంది ఏంటంటే తల్లిదండ్రులకు ఎంత సేవ చేసుకుంటే ఆ పిల్లలకు రాబోయే రోజుల్లో కూడా వీళ్ళు సీనియర్ సిటిజన్లు అవుతారు కాబట్టి మమ్మల్ని కూడా మా పిల్లలకి చూస్తారని చెప్పి అవగాహన కల్పించినప్పుడు తల్లిదండ్రులను దేవుడిగా పూజిస్తారు. ఆ పూజించినప్పుడే ఇక మీరు చేసినటువంటి సేవలకు ఈ 60 సంవత్సరాల పైబడి మీరు ప్రజా జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు తీసుకొని ఎన్నో రకాల సేవలు అందించి ఇలా సమాజం కావచ్చు, ఇలా మీ కుటుంబ సభ్యులు కావచ్చు, ఆర్థికంగా సామాజికంగా బలోపేతం చేసిన మీరందరూ ఇలా సీనియర్ సిటిజన్ గా ఎక్కడ అదే